నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి అందరి ఫలితాలు, అలాగే నేటి పంచాంగ వివరాలు, అలాగే నేడు ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించదగ్గ పరిహారాలు ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం మా ముందుగా పంచాంగ వివరాలు తెలియచేయండి. 24/9/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, భాద్రపద మాసం కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 6:10. తిథి సప్తమి మధ్యాహ్నం 12:38 వరకు, నక్షత్రం మృగశిర రాత్రి 9:54 వరకు. యోగాలు వ్యతిపాత రాత్రి తెల్లవారుజామున 1:27, కరణము భవ మధ్యాహ్నం 12:38, బాలవ రాత్రి 12:19, రాహుకాలం మధ్యాహ్నం 3:09 నుంచి 4:40 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:08 నుంచి 1:39 వరకు, యమగండం ఉదయం 9:07 నుంచి 10:37 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:44 నుంచి 12:32 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:19 వరకు, మరలా రాత్రి 10:56 నుంచి 11:44 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:11 నుంచి 2:46 వరకు, వర్జం లేదు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా ఆశించిన విధంగా ముందుకు పెడతాయి. అన్ని విషయాల్లో కూడా వీళ్ళు ఏ రకమైతే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారో ఆ లక్ష్య సాధనగా వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది, పరాక్రమం, సాహసం పెరగడం, మిత్రులు తోబుట్టువులతో కలిపి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం, అంతేకాకుండా దూర ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేసేవారికి, విద్యాపరమైన విషయాల్లో దూరంగా పెడదాం అనుకునే వాళ్ళకు కూడా చాలా విషయాలు, ఆ విద్యాపరమైన విషయాల్లో అనుకూలతలు అనేవి, అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. దైవానికి సంబంధించిన కార్యక్రమాల మీద ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కానీ, స్త్రీల ఆరోగ్య విషయంలో కానీ ఎక్కువ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కుటుంబంలోని స్త్రీల విషయంలో. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో, ముఖ్యంగా గణితానికి సంబంధించిన విషయాలు కానీ, లాజిక్కి సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళు చక్కటి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం, వాళ్ళ యొక్క రైటింగ్ స్కిల్స్ పెరగడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మా, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు మనం తీసుకోవాలి. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా మనకి ఈ యొక్క కృత్తిక మిగిలిన పాదాలు, రోహిణి 4 పాదాలు, అలాగే మృగశిర 2 పాదాలు వస్తాయి. వీళ్ళకి, ఈ వృషభరాశి వారికి ఈ రోజున కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన ధోరణి ఉన్నా కూడా మీరు పట్టుదలగా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే క్రియేటివిటీ పెరగడం, పెట్టుబడుల విషయం ఆలోచించడం, ఇష్టమైన వ్యక్తులతో కలిపి తీసుకునే ఒక మాటకి రావడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణ అనేది కనబడుతుంది. అంటే ఆలోచనలలో మీతో వాళ్ళు ఏకీభవించకపోవడానికి అవకాశాలు లాంటి దానికి మనం అనుకోవచ్చు. అలాగే ముఖ్యులు అంటే ఏదైనా రుణాలకు సంబంధించిన విషయాలు కానీ, శత్రువులపై విజయానికి సంబంధించిన విషయాల్లో కానీ, వ్యక్తిగత అంశాల్లో కానీ కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు జ్ఞాపక శక్తి విషయంలో విద్యార్థులు ఎక్కువ దృష్టిని కేటాయించాలి. ఎక్కువ శ్రమతో విజయాలు సాధించడానికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? మిథున రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కార్యక్రమాల్లో జయం లభించినప్పటికీ వాటిలో వేగంతో పాటుగా కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలకు కూడా ఆస్కారం ఉన్న రీత్యా, అంటే చేస్తున్న కార్యక్రమాల్లో వేగంతో పాటుగా కోపం, దాంతో ఘర్షణ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత సావధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకెడితే అది చక్కటి అనుకూలత ఇస్తుంది. మీ శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక విషయాల్లో అనుకూలత, మీకు రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా శత్రువులపై విజయం సాధించడం, ఆశించిన విజయాలు సాధించడానికి అన్ని విధాలుగా కూడా మీరు దృఢ సంకల్పంతో ఉండడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా అంటే శ్రమ అనేది వృత్తిపరమైన శ్రమ అనేది చాలా అధికంగా ఉంటుంది. వృత్తి కోసం వీళ్ళు ఎక్కువ సేపు సమయాన్ని కేటాయించడం, అలాగే సంతానానికి సంబంధించిన విషయాలలో కూడా వారి యొక్క ఆరోగ్య విషయం మీద దృష్టి ఎక్కువ కేంద్రీకరిస్తారు. వారికి సంబంధించిన విద్యా సంబంధమైన అంశాలలో కానీ వారికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ మీరు ఆశించిన ఫలితాల కోసం మీరు ఎక్కువ కృషి చేయడం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే సంతాన సంబంధమైన విషయాలలో కూడా అంటే వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కూడా ముఖ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకొని వారి యొక్క విద్యాపరమైన విషయాల్లో నూతన మార్పులు చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. మా సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళు ఆశించిన రీతిలో అనుకూలంగా ఉండడం, స్థిరాస్తుల మీద పెట్టుబడుల కోసం ఆలోచనలు చేయడం అనేది, అలాగే వారికి ముఖ్యంగా ఏదైనా భూమి, వాహనాలు వాటికి సంబంధించిన విషయాలలో కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు చేయడం, అంతేకాకుండా విద్యాపరమైన విషయాల్లో అంటే ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ రీసెర్చ్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలకమైన మార్పులు, అంతేకాకుండా శ్రమకి తగిన గుర్తింపు, తండ్రి సహకారం, వృత్తిలో పై అధికారుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. మరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయండి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ శ్రమతో కూడిన బాధ్యతలు అనేవి ఒకటి లభిస్తాయి. అంతేకాకుండా వృత్తి సంబంధించిన అంశాలలో అనవసరమైన విమర్శలు రాకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక బాధ్యతలతో పాటు విమర్శలకు కూడా అవకాశం ఉందన్న విషయం ముఖ్యంగా కొలీగ్స్తో వ్యవహరించేటప్పుడు కానీ లేకపోతే వృత్తిపరమైన ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొంత నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కానీ కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి ఉండే అవకాశం ఉన్న రీత్యా దాన్ని అధిగమించడానికి ఒకటి ప్రయత్నాలు చేయాలి. అలాగే గృహ వాతావరణం కూడా అంటే గృహ వాతావరణం కానీ విద్యార్థులు కానీ విద్యాపరమైన అంశాలు కానీ నూతన విషయాల్లో కానీ కొత్తవి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయం కానీ గృహ నిర్మాణంలో ఏదైనా పెట్టుబడుల విషయంలో కానీ ఈ రోజున కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకుంటే చిత్త 3, 4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. తులారాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలతగా ఉన్న ప్రశాంతత తక్కువగా ఉంటూ వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే తీసుకునే నిర్ణయాలలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రశాంతత అనేది చాలా వరకు వీళ్ళకి తక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యమైన ఆత్మీయులతో సంప్రదించడం, వారితో ఈ రోజున చర్చల్లో పాల్గొనడం, అలాగే ఆధ్యాత్మికమైన ప్రయాణాల కోసం ఆలోచనలు చేయడం, ఆధ్యాత్మికంగా ఎలా అభివృద్ధి చెందాలి అంటే ఎలాగేదైనా ఆ ప్రయాణాలు కూడా ఆధ్యాత్మికపరమైన ప్రయాణాల మీద ఎక్కువ ఆసక్తిని చూపించడానికి అవకాశం అనేది, అలాగే భాగస్వామితో కలిసి దూర ప్రయాణాల కోసం కొన్ని పథకాలుగా వీళ్ళు ఏర్పరచుకుంటారు, ప్రణాళికలు ఏర్పరచుకోవడం అనేది. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళు ఎక్కువ ఆర్థిక అంశాలు పెట్టుబడులు వారి కోసం ఏదైనా కొత్త నిర్మాణాలకి వారి పేరు మీద ఏదైనా డిపాజిట్స్ కోసం కూడా నూతన ఆలోచన చేయడం అనేది అవకాశం ఉంది. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి విషయంలో మనం తీసుకున్నట్లయితే వృశ్చికానికి ముఖ్యంగా మన నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి మనం చెప్తాం. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే అది ప్రయాణం కావచ్చు, లేకపోతే నూతన వ్యక్తుల పరిచయాలు కావచ్చు, ఖర్చుల విషయంగానే ఇవన్నీ చాలా ఆచితూచి వ్యవహరించాలనేది మొదటి విషయం. రెండోది ఏంటంటే పెట్టుబడుల విషయంలో ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన విషయాల్లో కానీ లేకపోతే ఆర్థిక అంశాల్లో కానీ
ఆకస్మిక ఆదాయాలకి, లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కడ పెట్టుబడుల మీద ఒకేసారి అంతా మెచ్యూరే ఆ అమౌంట్ రావడానికి, అలాంటి ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా ఆస్తులకు సంబంధించిన విషయాల్లో నూతన పెట్టుబడులకి పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ఇవొకటి వాళ్ళకి అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో మంచి న్యూస్ వినడం, అంటే ఏదన్నా విద్యాపరంగా వాళ్ళు ఇంతకుముందు చేసిన ప్రాజెక్టుల మీద కానీ, లేకపోతే ఏదైనా ఒలింపియాడ్స్ ఇలాంటి వాటి విషయాల్లో కానీ, అలాగే విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల్లో నూతన పరిచయాలతో కూడి నూతన ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. పెట్టుబడుల విషయాల్లో ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన వాటి మీద లాభాలతో పాటుగా వాటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశికి సంబంధించిన నక్షత్రాల్లో మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. వీళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే నూతన పరిచయాలు, ఆ నూతన పరిచయాల వల్ల నూతన లాభాలకు అవకాశాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, సన్మానాలు, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, వృత్తిపరమైన అభివృద్ధి, భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కొన్ని డిస్కషన్స్ లాగా చర్చలు లాంటివి జరగడం, నూతన భాగస్వామి వ్యాపారాలు విస్తరించడానికి ప్రణాళికలు వేసుకునే దిశగా కొత్త పరిచయాలను ఉపయోగించుకోవడానికి నూతన ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి? మకర రాశి వాళ్ళ నక్షత్రాలు తీసుకున్నట్లయితే వీళ్ళకి మనకి ముఖ్యంగా ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి ఉంటాయి. మకర రాశి వాళ్ళు కష్టంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు, నూతన బాధ్యతలు తీసుకుంటారు, ఇతరుల బాధ్యతలను కూడా తమపై వేసుకొని పనులు పూర్తి చేయడానికి అన్ని విధాలా కష్టపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు, గుర్తింపు లేదని కొన్ని సందర్భాల్లో వాళ్ళు బాధపడడానికి ఆస్కారం ఉంది. పోటీలలో ఎక్కువ శ్రమతో కూడిన పోటీలలో వాళ్ళు ప్రయత్నాలు చేయడం, దాంట్లో అన్ని విధాల నెగ్గేందుకు అవకాశాలని తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. కొత్త రుణాలు ఏమన్నా చేయడానికి చేసే ప్రయత్నాలు అనేవి ఈ రోజున వాళ్ళకి చాలా వరకు అనుకూలిస్తాయి. ఆల్రెడీ ఉన్న రుణాలు తీర్చడం కానీ, లేకపోతే ఆరోగ్య విషయంలో వీళ్ళకి అనుకూలతలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కుంభరాశి. మా కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకుంటే, కుంభరాశిలోకి మనకి ఈ యొక్క ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కూడా కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున హృదయాందోళన, అంటే కొంచెం ఈ పని చేయనా వద్దా, లేకపోతే మానసికంగా ధైర్యం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అంటే చేస్తే ఎంతవరకు నేను ముందుకెళ్ళగలను అనే భావన ఉన్నప్పటికీ అది మిగిలిన మిత్ర బృందంతో కలిసి మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే కుటుంబ వ్యక్తులతో కలిసి సంతానానికి సంబంధించిన విషయాలు మాట్లాడినప్పుడు కానీ దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అలాగే సంతానానికి సంబంధించిన విషయాలలో కొన్ని శుభవార్తలు అందుకోవడం, అంటే వాళ్ళ యొక్క విజయాలకు సంబంధించి కానీ అభివృద్ధికి కానీ సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా వరకు అనుకూలతలు అనేది వీళ్ళు పొందడానికి ఆస్కారం అనేది కూడా అవకాశం ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా మిత్రులు ఎవరితో ఉన్నా కానీ, అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో సహకరిస్తాను అన్న మిత్రులతో ఈ రోజున ఆ విషయం గురించిన చర్చలు, అంటే జాయింట్గా కలిపి ఏదైనా చేద్దామనుకున్న మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? మీనరాశికి సంబంధించి మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు మనం పరిగణలోకి తీసుకుంటాం. మీనరాశిలోకి వచ్చేది పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీనరాశి వాళ్ళకి ఈ రోజున నూతన వాహనాలకు కానీ, గృహానికి కానీ పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుందన్న విషయం మీద ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. అలాగే నూతన విద్యా విధానాల కోసం ప్రయత్నాలని అధికంగా చేస్తారు. విద్యాపరమైన విషయాల మీద ఆసక్తితో పాటుగా నూతన పుస్తకాలు కొనుక్కోవడం, వాటిని చదవడం, దాంట్లోంచి కొత్త విధానంగా వాళ్ళు ముందుకెళ్ళడానికి కొన్ని ప్రయత్నాలు లాంటివి చేయడం, అంతేకాకుండా గృహోపకరణాలు, గృహానికి సంబంధించిన విషయాలు, తల్లితో మంచి సంప్రదింపులు చేయడానికి అవకాశాలు చేసినప్పటికీ వాతావరణంలో ఎక్కువ ఉద్వేగాలకు అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది. అంటే మీరు ఎవరితో కలిసినా అది తల్లికి సంబంధించిన విషయాల్లో కానీ, విద్యా సంబంధమైన విషయాలకు సంబంధించిన షాపింగ్లకు సంబంధించి కానీ, లేకపోతే నూతన వాహనాలు దేని గురించి మాట్లాడినా దానికి సంబంధించిన చర్చల్లో కొంత ఉద్వేగాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అవి నియంత్రించుకుంటూ ఉద్వేగాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
మా ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. తప్పనిసరిగా అన్ని రాసుల వాళ్ళు తమ తమ ఇష్టదైవాలతో పాటుగా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే చేయగలిగితే హనుమాన్ చాలీసా అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. హనుమాన్ చాలీసాతో పాటుగా ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించిన స్తోత్రాలు కానీ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన విషయాలు ఏదైనా కూడా ఈ రోజున చాలా అనుకూలతని సిద్ధింపజేయిస్తాయి. హనుమాన్ చాలీసా వల్ల వ్యక్తికి అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ అనేది ఆరోగ్యపరంగానే కాకుండా మానసిక సమస్యలని కూడా అధిగమించడానికి అవకాశం ఉన్న రీత్యా వీలైతే హనుమాన్ చాలీసా అనేది పారాయణ చేయగలిగిన వాళ్ళు చేస్తారు. హనుమాన్ చాలీసా చేయలేకపోయినా విన్నా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని మనోటి గుర్తుంచుకోవాలి. ఇక రెండోది, ఇది అందరికీ కలిపి సామూహికంగా చెప్తున్న ఫలితాలు కాబట్టి వీలైనంత వరకు ఇది కేవలం తమకే వర్తిస్తుంది అని కాకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి అనుసంధానించుకొని చూసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే అంతా అనుకూలంగా ఉంటుంది. నేటి వైశిష్ట్యం అమ్మ, నేటి వైశిష్ట్యంలో భాగంగా ఒక చిన్న విషయం తెలుసుకుందాం అనుకుంటున్నాను. ప్రతి మనిషికి తమ మీద నమ్మకం ఉండాలి అంటారు. బిలీఫ్ చాలా అవసరం. ఏ పని చేసినా మొదలుపెట్టినా ఆ పనిలో మనం చాలా నమ్మకంతో ఖచ్చితంతో చేయాలి అంటూ ఉంటారు. అయితే నమ్మకం ఒక్కటే ఒక మనిషి సక్సెస్ని నిలబెడుతుందంటారా? ఈ నమ్మకం అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎంతవరకు ఆధారపడుతుందంటారు? బాగుంది. ఇప్పుడు ఈ విషయం తెలుసుకునే ముందు మనం ఆ విషయానికంటే ముందు ఒక చిన్న కథ తెలుసుకొని దాంట్లోంచి ఆ విషయంలోకి వెళ్దాం. మనం ఇదివరకు ఒకానొక చోట ఒక చిన్న గ్రామం, అక్కడ చాలా కాలం బట్టి అక్కడ వర్షాలు కురియటల్లా. వర్షాలు కురవకపోవడం వల్ల చాలా ఇబ్బందులుగా ఉంది. ప్లేస్ అంతా కూడా బీడు పట్టిన భూములతో చాలా రకాలుగా వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాలుగా వాళ్ళు బాధలు పడుతున్నారు. అక్కడ ఒక తల్లి, తండ్రి, చిన్న పాప కూడా ఉంటారు. వాళ్ళు కూడా అయ్యో ఇంత కష్టపడుతున్నాం, వర్షం రాకపోతే మన యొక్క ఇది ఎలా ముందుకెడుతుంది, మనం దాన్ని జీవనాధారంగా చేసుకొని బతుకుతున్నాం కదా, వర్షం లేకపోతే ఎలాగని బాధపడతారు. అందరు ఇలాగే ఆ యొక్క గ్రామంలో ప్రతి వాళ్ళు ఇలాగే బాధపడుతూ ఉంటారు. ఈ వర్షం లేదు, ఇంత అన్యాయంగా ఇలా అయిపోయింది ఏంటి, వర్షం పడితే కదా మన భూములు ఇదయ్యేదని బాధపడుతుంటే వాళ్ళందరూ అనుకుంటారు మనం పని చేద్దాం, అందరం ప్రేయర్ చేద్దాము, ప్రేయర్ చేస్తే ఏమన్నా దేవుడు కరుణించి అన్నట్టుగా అనుకొని అందరూ కూడా సామూహికంగా దేవుడికి వాళ్ళ సంబంధించి ప్రేయర్స్ లాంటివి చేసుకుంటారు అన్నమాట, వర్షాలు కురియాలి. ఈ లోపల ఇక్కడ ఈ ఇంట్లో ఏంటి, తండ్రి, చిన్నపిల్ల, తల్లి కూడా ఉంటారు కదా. తండ్రి చాలా బాధపడుతూ చేతులు జోడించి, నా ఫ్యామిలీ అంతా కూడా దీని మీద ఆధారపడి బతుకుతున్నాం కదా, ఇప్పుడు కనుక మాకు వర్షం పడకపోతే మా జీవితం ఏమైపోతుంది, ఈ పొలాలు బాగుంటాయి కదా మేము జీవనాధారం అని తండ్రి బాధపడుతూ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని మరి ఆయన ప్రేయర్ చేస్తుంటే ఆ చిన్నపిల్ల కూడా ఉంటుంది కదా, నాట్ మోర్ దాన్ 8 years అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుందంటే పాపం బాధపడి, మా నాన్న బాధపడుతున్నాడు, మా నాన్నకి బాధ లేకుండా చేయదేవా, ఆయనకి తప్పనిసరిగా మాకు మంచిగా వర్షం పడేట్టు చేయవా అని చెప్పి పాప ఆ అమ్మాయి కూడా ప్రేయర్ చేస్తుంది. మా నాన్నకి బాధపడకుండా చెయ్యి, ఆ అమ్మాయి ప్రేయర్లో భాగం కూడా అనుకున్నాక సరే అయిపోతుంది, ప్రేయర్ అయిపోతుంది, అందరూ బాధపడతారు, అయిపోతుంది, అందరూ సామూహికంగా కూడా ప్రేయర్ చేసుకునే వాళ్ళు అంటారు, అయిపోతుంది. అయిపోయాక ఆ రోజు వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే బయటకు వస్తాడనమాట. ఆయన బయటికి వెళ్తుంటే కూతురు గౌబా బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు, నన్ను కూడా తీసుకెళ్ళన్నట్టుగా అంటే, లేదమ్మా నేను ఇలా ఊరికే బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, పొలం దాకా వెళ్ళొస్తా అంటే ఆగాగని లోపలికి వెళ్ళి ఒక అంబ్రెల్లా తీసుకొస్తుంది, గొడుగు తీసుకొస్తే తండ్రి విస్తుపోతాడనమాట. ఏంటి ఇప్పుడు గొడుగు తీసుకొచ్చిందని పైన చూస్తేనేమో పైన ఆకాశం అంతా నిర్మలంగా ఉంది, ఇక్కడేమో గొడుగు తీసుకొచ్చి పట్టుకు పెడదాం అంటే ఎందుకమ్మా గొడుగు అని అడుగుతాడు. అంటే మనం ఇప్పుడే కదా ప్రేయర్ చేస్తాము, తప్పకుండా వర్షం కనుక వచ్చేస్తే మరి మనం తడిసిపోతాం కదా, అందుకని నువ్వు గొడుగు తీసుకెళ్ళాలి అంటుంది. అంటే పాపం తండ్రికి బాధ వస్తుంది అనమాట, ఇంత చిన్న పిల్లకి ఎంత ఇది అనుకొని. అంటే లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ అతనికి ఎలా వినబడుతుందంటే, మనం ప్రేయర్ చేయడమే కాదు దాని మీద మనం నమ్మకం పెట్టుకుని చేయడం కూడా అవసరం అన్నట్టుగా ఆ అమ్మాయి అన్నదానికి ఆయనకి అలా రిప్లైలా వినబడుతుంది లోపల. అనుకున్నాక సరే అనుకుని ఏం చేస్తుంటే వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొని, సరే అంత ఎలాగ అంబరిలా తెచ్చింది కదా దాన్ని తీసుకొని వెళ్తారు. వాళ్ళు వెళ్ళి ఇంటికి వచ్చాక ఎప్పుడు పడనంత వర్షం పడుతుంది, మామూలు వర్షం కూడా కాదు. పడేటప్పటికి అది ఆశ్చర్యపోతారనమాట అందరూ, ఇంత వర్షం పడింది ఏంటి అని. అంటే దీంట్లో ఈ స్టోరీలో మనకి ఏంటంటే అందరూ చేసిన ప్రేయరు, ఆ ప్రేయర్లో ఏం చేశారు వాళ్ళు, మామూలుగా ఒక వ్యక్తికి ఏదైనా ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు నమ్మకం అనేది తగ్గిపోతుంది, ఇంక వద్దులే ఈ పని మనం చేసిన ఎలాగ అవ్వదులే అని కొన్నిసార్లు దేవుడి మీద కూడా కొందరికి కోపం కూడా వస్తుంది, వచ్చి అసలు ఇలా చెయ్యొద్దు అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే అలా అంటే దానివల్ల వాళ్ళ యొక్క నమ్మకం తగ్గిపోవడం, పని మీద నమ్మకం తగ్గిపోతుంది, డెవలప్మెంట్ మీద నమ్మకం తగ్గిపోతుంది, భగవంతుడి మీద కూడా నమ్మకం తగ్గిపోతుంది. నమ్మకం లేకుండా నమస్కారం పెట్టడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా అయిపోయి అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ
మరికొన్నిసార్లు ఇదే విషయంలో ఏం జరుగుతుందంటే ఎలాంటి సమస్య వచ్చినా నీ నమ్మకం నీ మించి నువ్వు పోగొట్టుకోకూడదు. ఎలాగన్నా సరే ఇందాక ఆ చిన్నపిల్ల విషయంలో ఈ కథలో ఏంటి, అందరూ ప్రేయర్ చేశారు, కానీ ప్రేయర్ చేసిన వాళ్ళకి ఎక్కడో ఏదో ఒక అభద్రత అనుమానం అనేది లోపల ఉంది. చెయ్యాలి కాబట్టి చేసాం అనుకునే వాళ్ళు కొందరు, చేద్దామని నిజంగా బాధపడి చేసినా ఇక్కడ ఈ అమ్మాయి పూర్తిగా ఎలా నమ్మింది, ఇప్పుడు కనుక నేను చేశాను కాబట్టి బయటికి వర్షం వస్తుంది అని అంత పవర్ఫుల్గా మనస్ఫూర్తిగా అమ్మాయి నమ్మింది. అంత నమ్మకం పెట్టుకొని కనుక చేసి జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు జాబ్ విషయంలో కానీ, ఉన్న జాబ్ పోవడం కానీ, కొత్త జాబ్ రాపోవడం కానీ, అప్పుడు వెంటనే మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాడి మీద వాడికి నమ్మకం తగ్గిపోతుంది. అలాగే డెసిషన్ మేకింగ్ తగ్గిపోతుంది. అలాంటి సమయంలో ఫస్ట్ అది కోల్పోకూడదు. తప్పనిసరిగా నేను సాధించగలను, ఏదైనా సరే నేను సాధిస్తా, ఇప్పుడు ఇదంతా నా టెస్టింగ్ పీరియడ్ కాబట్టి ఈ టెస్టింగ్ పీరియడ్ని నేను అధిగమించగలను, ఇంకా కొత్త విధానంగా నేను అవలంబించి నేను చేయగలను, దాని మీద నమ్మకం పెట్టుకోవాలి. ఫస్ట్ అది చేసే ప్రేయర్ మీద నమ్మకం పెట్టుకోవాలి. ఇప్పుడు డాక్టర్ కూడా మనకు మంది ఇస్తారు, మంది ఇచ్చినప్పుడు మనం ఆ ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు వేసుకోకముందే అనుకుంటాం, ఇప్పుడు వెళ్ళొచ్చాం కదా డాక్టర్ గారి దగ్గరికి, ఆ మందు ఇప్పుడు వేసుకుంటే ఎలాగో మనకు 3 రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది అని ముందర ఎందుకు అనుకుంటాం? దాని మీద నమ్మకం. అదే మనం అపనమ్మకంతో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా అది కొన్నిసార్లు వర్కౌట్ కాకపోవచ్చు. కాబట్టి నమ్మకం పెట్టుకొని ఆ ప్రేయర్ విషయమే కాదు, ఏ పనిలోనైనా నేను నమ్మకం పెట్టుకున్నాను, తప్పనిసరిగా సాధిస్తాను అని గోల్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ గోల్ పరంగా ఎదురు దెబ్బలు తగులుతాయి, తగిలినప్పుడు సక్సెస్ అనేది కొన్నిసార్లు పడిపోతుంది. వెంటనే నువ్వు సంకల్పాన్ని తోసేసేసుకోకూడదు, మార్చుకోకూడదు. ప్రేయర్ చేసి కొన్నిసార్లు మనం చేసే ప్రేయర్ ఫలితం వల్ల మెరకిల్స్ కూడా జరగచ్చు. అంటే జరగదు అనుకున్నది జరగచ్చు, జరిగేది ఇంకా బెస్ట్గా కూడా జరగచ్చు. అంటే మనం ఎంత నమ్మకంగా పెట్టుకున్నామో అవతల దాని మీద శ్రద్ధ, ఆసక్తి, దానికి వచ్చే రిజల్ట్ కూడా అంత నమ్మకంగా వస్తుంది. కాబట్టి ఏ వ్యక్తికైనా ఆ దృఢ సంకల్పం అనేది చాలా అవసరం. పట్టుదలగా దృఢ సంకల్పంగా నేను సాధించుకుంటాను, ఇది కేవలం ఇది ఒక టెంపరీ మాత్రమే, దీన్ని అధిగమిస్తాను అనుకుని ఆ నమ్మకంతో చిన్నపిల్ల ఎలా చేసిందో కథలో దాంట్లో మనం నేర్చుకునేది, అంత నమ్మకంగా పెట్టుకుని కనుక చేస్తే మెరకిల్స్ జరగచ్చు, కొన్నిసార్లు బెస్ట్ రిజల్ట్ రావచ్చు, అపనమ్మకం అనేది కూడా దాని ముందు ఓడిపోవచ్చు. కాబట్టి నమ్మకం అనేది వ్యక్తి డెవలప్మెంట్కి చాలా, తన మీద తనకి నమ్మకం ఉండాలి, తను చేసే పని మీద తనకి నమ్మకం ఉండాలి, సాధించగలనని నమ్మకం. అంతేగా దానికి తగిలిన ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. అంటే నమ్మకం ఉంటే వ్యక్తి రాణించేస్తాడని కాదు, అక్కడ దానికి తగిన స్కిల్స్ చూపించాలి, కష్టపడాలి, కష్టే ఫలి. కాబట్టి కష్టం కూడా పడాలి, ప్లస్ అపనమ్మకంతో ఏది మొదలు పెట్టకూడదు. ఏదైతే నువ్వు అపనమ్మకంతో మొదలు పెడతావో దాని రిజల్ట్ కూడా మిశ్రమంగా ఉంటుంది. లేదు నేను కష్టపడతాను, దానికి తగిన ఫలితం వస్తుంది, నాకు ఖచ్చితమైన ఆశీస్సులు లభిస్తాయి అని ఒక ప్రేయర్, దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్ అంటారు దాన్ని. దానివల్ల నమ్మకం అనేది చాలా కీలకమైన పాత్ర వ్యక్తి ఎదుగుదలలో కానీ, లేకపోతే వ్యక్తి యొక్క ఆశలు, దృఢ సంకల్పం, కదలని నిశ్చయం, శ్రద్ధ, ఆలోచన విధానం, పాజిటివ్ థింకింగ్ అంటారు దాన్నే. పాజిటివ్ వేలో థింక్ చేసి, చాలామంది అనొచ్చు ఇది అవ్వదులే అని, కాదు నేను కష్టపడతాను, నా ప్రయత్నం నేను చేస్తా, ఆ ప్రయత్నం లోపం లేకుండా సిన్సియారిటీగా పెట్టి నువ్వు ప్రేయర్ చేస్తే తప్పనిసరిగా దానికి రిజల్ట్ ఉంటుంది. బిలీవ్కి సంబంధించి చాలా మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు అసలు అది ఉండటం వల్ల ఎంతవరకు మనిషి సక్సెస్ అవ్వగలడో కూడా చాలా చక్కగా తెలియజేశారమ్మా. అలాగే నేటి శుభదినం కార్యక్రమం ద్వారా రాశి ఫలితాలు, పంచమ వివరాలు కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.